హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తాను కుకింగ్. ఈరోజు మనము బ్రేక్ఫాస్ట్కి వచ్చేసేసి పూరి అండ్ అలాగే బొంబాయి సాగు చేసేసుకున్నాం. మనకి పూరి అనేది ఆయిల్ లేకుండా మంచిగా మృదువుగా మనకి పూరీలు అనేవి పొంగాలంటే హోటల్లో మాదిరిగా మనకు దీంట్లో కొన్ని చిన్న సీక్రెట్స్ ఉన్నాయన్నమాట. వాటిని ఏంటంటో తెలిసేసుకుందాం. మనం పిండి కలుపుకునేటప్పుడు అందులోకి కొద్దిగా చిటికెడు సోడా పిండి అలాగే ఒక 1/2 టేబుల్ స్పూన్ షుగర్ వేసుకోవాలి. అవి వేసుకోవడం వల్ల మనకి పూరి అనేది చాలా టేస్టీగా అలాగే మృదువుగా పూరీలు అనేటివన్నీ పొంగుతాయి అన్నమాట. అలా కలుపుకున్న తర్వాత అట్లీస్ట్ ఒక 10 మినిట్స్ అయినా మూత పెట్టేసి పక్కన రెస్ట్ చేసేయాలి. ఆ తర్వాత చిన్న చిన్న మనకి ఏ సైజు పూరీలు కంటే ఆ సైజు తీసేసుకొని ఇలా పూరీలాగా చేసేసుకోవాలి అనమాట. చూడండి, నేను మొత్తం అన్నీ ప్రిపేర్ చేసేసుకున్నాను. ఇప్పుడు పూరీలని నూనె మాత్రం చాలా హీట్గా ఉండాలి. ఆయిల్ అనేది ఎంత హీట్ ఉంటే మనకి పూరీలు అనేవి ఎంత బాగా పొంగుతాయి అన్నమాట. ఆయిల్ కూడా అలాగే పూరికి పట్టుకోవాలన్నమాట. మనకి చాలా టేస్టీగా కూడా ఉంటుంది. చూడండి, ఆయిల్ అనేది సరిగ్గా హీట్ అవ్వకపోవడం వల్ల పూరి అనేది పొంగలేదన్నమాట. అందుకని నూనె మ్యాక్సిమం వేడిగా ఉన్నప్పుడు మాత్రమే పూరీలు అనేది మనము వేసి ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఈ స్టేజ్లో మనకి నూనె అనేది వేడిగా ఉండాలి. అలానే వేడిగా ఉండడం వల్ల పూరీలు అనేవి మనకి బాగా పొంగుతాయి అన్నమాట. ఒక్కొక్క పూరి మనం వేయించుకునేటప్పుడు అట్లీస్ట్ ఒక 2 సెకండ్స్ 2 మినిట్స్ అన్నా మనము గ్యాప్ ఇచ్చి వేసుకుంటే నూనె అనేది హీట్ ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్క పూరి కూడా ఆయిల్ పట్టుకోకుండా మనకి అనేది బాగా వస్తాయి అన్నమాట పూరీలు. చూడండి, నేను వీడియోలో చూపిస్తున్న విధంగా అంతే హీట్లో మీరు పూరీలని వేసేసుకొని ఫ్రై చేసుకోండి. అప్పుడే మనకి పూరి అనేది బాగా ఫ్రై అవుతుంది, అలాగే పొంగుతుంది అన్నమాట. చూడండి, నేను పిండి ఎలా కలుపుకోవాలనేది నెక్స్ట్ వీడియోలో అయితే మీకు చూపించేస్తాను. కంపల్సరీగా 2 చూపిస్తాను. పిండిలోకి మనం ఎంత సోడా పిండి వేసుకోవాలి, ఎంత సాల్ట్ వేసుకోవాలి, అలాగే ఎంత షుగర్ అనేది మనం వేసుకోవాలనేది మీకు మెజర్మెంట్స్తో నేను తప్పకుండా మీకు నెక్స్ట్ వీడియోలో అయితే చూపిస్తాను. చిన్న చిన్న టిప్స్ ఫాలో అవుతూ మనము హోటల్ స్టైల్లోనే పూరి అనేది చేసేసుకోవచ్చు అనమాట. చూడండి, ఒక్కొక్క పూరి ఎంత బాగా పొంగేస్తుందో మనకి హోటల్లో మాదిగా. అలాగే ఇందులోకి మనము కర్రీని కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈజీగా హోటల్ స్టైల్లోనే. కాకపోతే కొన్ని చిన్న చిన్న చిట్కాలు అనేవి ఉంటాయన్నమాట. వాటిని ఫాలో అవుతూ మనము బొంబాయి చట్నీని అయితే చేసేసుకోవచ్చు ఈజీగా. మనకి బొంబాయి చట్నీలోకి మ్యాక్సిమం వరకు ఆనియన్స్, టమాటో అవి ఒక్కటే వేస్తారు, పచ్చిమిర్చి. కానీ ఇందులోకి మనము క్యారెట్, ఆలు అలాగే మనకి నచ్చిన వెజిటేబుల్స్ కూడా వేసుకొని మనం ఈ బొంబాయి చట్నీని అయితే చేసేసుకోవచ్చు. చాలా రుచిగా ఉంటుంది. ఈ పూరీకి ఈ కర్రీకి కాంబినేషన్ సూపర్గా ఒక లెవెల్లో ఉంటుంది. ఎవరైనా సరే పూరీని ఇష్టపడని వాళ్ళంటూ ఎవ్వరూ ఉండరు. చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు చాలా ఇష్టపడతారు. హోటల్కి వెళ్ళగానే మనం ఫస్ట్ ఆర్డర్ చేసేదైతే పూరి అలాగే కర్రీ అన్నమాట. చాలా టేస్టీగా ఉంటుంది. ఈ కర్రీని మనం దోశలకు కూడా తింటారు చాలామంది. ఇక్కడైతే నేను దోశలు అయితే వేయలేదు, కానీ పూరి అండ్ కర్రీ అయితే చేసేసాను. చాలా టేస్టీగా ఉంది. మీకు ఈ బొంబాయి కర్రీ ప్లస్ అలాగే పూరీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో హోటల్ స్టైల్లో చూడాలనుకున్న వాళ్ళు తప్పకుండా కామెంట్ చేయండి. నేను నెక్స్ట్ వీడియోలో అయితే ఈ పూరి బొంబాయి చట్నీ అనేది మీరు నా వీడియో చూస్తుంటే మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే నేను ఏ వీడియో పెట్టినా కూడా మీకు నోటిఫికేషన్ అనేది వచ్చేస్తుంది అనమాట. సో మీకు ఈ బొంబాయి చట్నీ ఇవి 2 కావాలనుకుంటే మీరు ఫస్ట్ అయితే నా వీడియోని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసేసి గంట సింబల్ని అయితే ప్రెస్ చేసేయండి. నేను పెట్టే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ వెంటనే వచ్చేస్తుంది అనమాట.